మంచు ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? తనని ఎవరైనా ఏమైనా అనుంటారా? లేకపోతే అమ్మ నన్ను ఆపినట్టు తనని కూడా నాతో మాట్లాడొద్దని ఆపుంటారా? ఇంత దూరం రావద్దనే నిన్ను నేను చాలాసార్లు హెచ్చరించాను, కానీ చివరికి అదే జరిగింది. లేదు నాన్న, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. తను నన్నిలా విడిచి వెళ్ళిపోతుందని అస్సలు ఊహించలేదు. తను నిన్ను విడిచి వెళ్ళిపోలేదురా, వెళ్ళిపోవాల్సి వచ్చింది. దానికి కారణం నువ్వే. నాన్న, మంజు దూరమై బాధపడుతుంటే మళ్ళీ మీ మాటలతో బాధ పెట్టకండి. మంజు లేకుండా నేనుండలేను. నా మంజు నేనెళ్ళి తీసుకొస్తాను. ఏంటి సత్య నువ్వు మాట్లాడేది? నువ్విప్పుడు అక్కడికి వెళ్తే ఎలాంటి గొడవలకు దారి తీస్తుందో తెలుసా? ఏమైనా జరగనివ్వండి, నన్ను ఎవరైనా ఏమైనా అననివ్వండి, నాకు మాత్రం నా మంజు కావాలి. సత్య సత్య, వీడింత ఆవేశంగా వెళ్తున్నాడు. ఈ ఆవేశం ఎలాంటి అనర్థాలకు దారితీస్తుందో ఏమో. అక్కడ పంతులు గారేమో శోభనం అన్నారు, కానీ శోభనానికి ఎలా తయారవ్వాలో, అప్పుడు ఎలా ఉండాలో నాకెలా తెలుస్తుంది? సమయానికి సిస్టర్ కూడా లేదు, తనుంటే అన్నీ చెప్పేది. ఇప్పుడు ఎలా? ఈ రోజుల్లో అందరూ ఫోన్లోనే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు కదా, నేను కూడా ఫోన్లో చూసి తెలుసుకుంటాను. హౌ టు డెకరేట్ ఫస్ట్ నైట్ రూమ్. ఫస్ట్ నైట్ రూమ్ ఇలా ఉండాలా? ఓ, స్వీట్స్ కూడా పెట్టారు. పూలన్నీ మంచం మీద చల్లుతారా? హౌ టు సెలెక్ట్ అండ్ వేర్ ఫస్ట్ నైట్ శారీ. ఈ చీర చాలా బాగుంది. అబ్బా, ఈ చీర అయితే ఇంకా బాగుంది. వావ్. అమ్మా సిరి, ఏంటమ్మా ఏం దాస్తున్నావు? ఏం లేదత్తయ్య. నా దగ్గర మొహమాటం ఎందుకమ్మా, చూపించు. చీరలు వెతుక్కుంటున్నావా? పిచ్చి పిల్ల, నీకు నచ్చినవు గనుక్కో. అసలైతే ఈ కార్యక్రమాన్ని నేనెప్పుడో జరిపించాలి, కొంచెం లేట్ అయింది. చూడమ్మా, కేవలం చీరల గురించే కాకుండా మొగుణ్ణి ఎలా కొంగుని కట్టేసుకోవాలో కూడా తెలుసుకో. పిచ్చి పిల్ల. సత్య గారు చాలాసార్లు కాల్ చేశారు. ఏమై ఉంటుంది? సిరి వల్ల ఏమైనా ఇబ్బంది వచ్చిందా? అది నాతో చెప్పడానికే కాల్ చేశారా? లేక నేను తనకి చెప్పకుండా ఇంటికొచ్చినందుకు బాధతో ఫోన్ చేశారా? ఇప్పుడు ఎలా తెలుస్తుంది? ఒకసారి ఫోన్ చేసి చూస్తే విషయం ఏంటో తెలుస్తుంది కదా. వద్దు, ఇది అమ్మ గౌరవానికి సంబంధించిన విషయం. నేను ఫోన్ చేసినట్టుగా తెలిస్తే తను చాలా బాధపడుతుంది. అన్నీ
ఇన్నిసార్లు నాకు ఫోన్ చేసే బదులు నన్ను కలవడానికి ఇంటికి రావచ్చు కదా. అమ్మ వాళ్ళు ఏమైనా అంటారని ఊరుకుని ఉంటారా, లేక తను రావడానికి తన ఈగో అడ్డొచ్చి ఆగిపోయి ఉంటారా? నా సత్య గారి మనసు నాకు తెలుసు. నా కోసమే వచ్చారు. లోపల లాకేసింది. ఇప్పుడు ఇంటి లోపలికి ఎలా వెళ్ళాలి? ఎలాగైనా సరే నేను మంజుతో మాట్లాడాలి. ఆ గోడకు వెళ్దాం. ఎందుకో నా మనసు సత్య గారు ఇక్కడే ఎక్కడో ఉన్నారని చెప్తోంది. నిజంగానే వచ్చారా? నా దగ్గరికి రాలేక ఎక్కడైనా ఆగిపోయారా? ఏవండి ఏవండి, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళారు? కాల్ చేస్తాను. ఈ టైంలో సిరి ఎందుకు కాల్ చేస్తుంది? ఇంటికి వెళ్ళాక తనతో మాట్లాడొచ్చు. బట్ ముందు మంజుని కలవాలి. ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. బయట ఉన్నారేమో. ఎవరో దొంగలు వచ్చినట్టున్నారు. రే, ఎవర్రా అది? ఎవరంటే మాట్లాడరే? ఈవిడేంటి ఈ ఇంటికి కాపలానా? చిన్న శబ్దం అయ్యేసరికి బయటకు వచ్చేసింది. రే, ఎవర్రా అది? నాకు తెలుసు, సత్య గారు నా కోసమే వచ్చారు. మంజు, నాకు వినిపించినట్టే నీకు ఏదైనా శబ్దం వినిపించిందా? అది వినపడే ఉంటుందిలే.